హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మామిడికాయ పప్పుని చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పప్పు చాలా రుచిగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని మామిడికాయ పప్పు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మరైతే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దీనికోసం 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఇవి సుమారుగా 100 గ్రాములు ఉంటాయండి. అలాగే 1 పచ్చి మామిడికాయ తీసుకున్నాను. దీన్ని పీల్ తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే 1 మీడియం సైజు టమాటా 1 తీసుకున్నాను. దీన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే దీనిలో వేయడానికి కారం తీసుకున్నాను. ఇది మసాలా కారం అండి, సంబార్ కారం. ఈ సంబార్ కారం రెసిపీ నా ఛానల్లో ఉంది, లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇది పప్పులో అయినా, ఇగురు కూరల్లోనైనా, సాంబారు పప్పుచారుల్లో అయినా, దేనిలో అయినా చాలా బాగుంటుంది ఈ కారం. 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు తీసుకున్నాను. అలాగే తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ల నూనె తీసుకున్నాను. తాలింపులో వేయడానికి తాలింపు దినుసులు పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే 2 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీరని ఇలా చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. సరిపడినంత ఉప్పు తీసుకోవాలి, రుచికి సరిపడినంత. అలాగే తాలింపులోకి కరివేపాకు తీసుకున్నాను. మరైతే దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 గిన్నె తీసుకొని దానిలో కందిపప్పును వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కందిపప్పు కడిగిన తర్వాత దీనిలో ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నానో ఆ కప్పుతో 2.5 కప్పులు నీళ్ళను యాడ్ చేసుకుంటున్నాను. 2.5 కప్పు నీళ్ళు ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే పప్పు జారుగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. నీళ్ళు యాడ్ చేసిన తర్వాత దీనిలో మనం తీసుకున్న వాటిని 1 బై 1 యాడ్ చేసుకుందాం. ముందుగా 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేస్తున్నాను. పసుపు, కారం 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. దీనిలో కారం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే మామిడికాయ పుల్లగా ఉంటుంది కదా, అందుకని కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఈ మామిడికాయని ఇలా పీల్ తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. 1/4 కప్పు వరకు వేసుకోవచ్చు, నేనైతే కప్పు వేసాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే టమాటాని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒక కుక్కర్లో తీసుకొని ఉడికించుకుందాం. గిన్నెలో మీకు చూపించడం కోసం గిన్నెలో తీసుకున్నాను, లేదంటే కుక్కర్లోనే కందిపప్పుని కడిగి దానిలో యాడ్ చేసుకోవచ్చు అన్నీ. ఈ గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని తొలిపి పోసి దానిలో వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఉడికించుకుందాం. కుక్కర్ మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కందిపప్పులోనే మామిడికాయ వేసాం కదా, ఉడకదు అనుకుంటే ఒక 2 విజిల్స్ వరకు ఎక్కువ పెట్టుకోవచ్చు. కానీ నాకైతే 4-5 విజిల్స్లోనే ఉడికిపోయింది. ఇలా 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయే వరకు వెయిట్ చేసి మాత్రమే మూత తీయడానికి ట్రై చేయాలి, లేదంటే ప్రమాదం. ప్రెషర్ మొత్తం పోయింది. ఇప్పుడు మూత తీసి కందిపప్పుని బాగా ఎనుపుకోవాలి. ఎనుపుకునేటప్పుడే మనం ఉప్పు తీసుకున్నాం కదా, సరిపడినంత ఉప్పు తీసుకున్నాం కదా, ఆ ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మెత్తగా ఎనుపుకోవాలి. చూసారు కదా పప్పు ఎంత బాగా ఉడికిందో. మామిడికాయ ఉడకదు అంటారు చాలామంది, ఉడుకుతుంది. ఇప్పుడు పప్పుని తాలింపు వేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. దీనిలో మనం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాం కదా, ఆయిల్ని యాడ్ చేసుకొని నూనె వేడైన తర్వాత దానిలో తాలింపు దినుసులు వేసుకుందాం. ఈ తాలింపు దినుసులు పప్పు కూరల్లో వేయరండి, కానీ పంట కింద కరకరలాడుతూ తగిలితే చాలా టేస్ట్ ఉంటుంది, అందుకని యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. తాలింపు దినుసులు వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఎండుమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటేనే పప్పులో చాలా టేస్ట్ ఉంటుంది. ఎండుమిర్చి కూడా వేగిపోయిన తర్వాత దీనిలో వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని అవి కూడా బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. వెల్లుల్లి ఫ్రై అయితేనే
పప్పులో టేస్ట్ ఉంటుంది. అండ్ పప్పు కూరల్లో వెల్లుల్లి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. తినని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. దీనిలో కరివేపాకు యాడ్ చేసుకొని, కరివేపాకు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఉంచాను నేను. ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పప్పులో ఆల్రెడీ ఉల్లిపాయ వేసాను. ఇలా తాలింపులో కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో కొంచెం కలర్ కోసం ఒక చిటికెడు పసుపుని యాడ్ చేస్తున్నాను. జస్ట్ కలర్ కోసమే యాడ్ చేశాను. ఉల్లిపాయలన్నీ వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఎనిపి పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పుని యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తాలింపులో పప్పు ఉడికితేనే ఎక్కువసేపు పప్పు ఫ్రెష్ నిలువ ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. ఈసారి మీరు చేసేటప్పుడు ఇలా ఉడికించుకోండి. పప్పు మొత్తం ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పప్పు ఉడికిందని ఎలా తెలుస్తుందంటే ఇలా బుడగలు వస్తూ ఉడుకుతుంది. ఇలా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చివరిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. అంతేనండి, ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా ఉండే మామిడికాయ పప్పు రెడీ. ఈ పప్పు రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి దేనిలోనైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పప్పు మొత్తాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ పప్పుని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల నేను ఏ రెసిపీ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.